వెల్కమ్ టు మై ఛానల్. జానీ కొడుకు హెల్త్ ఇష్యూ వల్ల 1 వీక్ నుండి హాస్పిటల్లో ఉన్నాడు. ఒకరోజు జానీ హాస్పిటల్లో లేడు. తన కొడుకుకి అత్యవసరంగా బ్లడ్ కావాల్సి వచ్చింది. తన సంధి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, బ్లడ్ బ్యాంక్లో కూడా లేదు. డాక్టర్స్ వెంటనే జానీకి కాల్ చేస్తాడు. కానీ జానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. తన ఇంట్లో ఎవరో కాల్ లిఫ్ట్ చేశారు. అతనికి డాక్టర్స్ జానీ కొడుకు సిచ్యువేషన్ మొత్తం తెలియజేస్తారు. వెంటనే అతను హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడే జానీ హాస్పిటల్కి వెళ్తాడు. బ్లడ్ ఇచ్చిన విషయం తెలిసి సంతోషిస్తాడు. జానీ తన ఇంట్లో సర్వెంట్స్ని తన కొడుకుకు ఎవరు బ్లడ్ ఇచ్చారు అని అడుగుతాడు. కానీ ఎవరు చెప్పరు. ఫస్ట్ సర్వెంట్ నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, నేను మీ అబ్బాయికి రక్తదానం చేయలేదని అంటాడు. ఆ తర్వాత సెకండ్ సర్వెంట్ నా బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, నేను కూడా మీ అబ్బాయికి రక్తదానం చేయలేను అంటాడు. థర్డ్ సర్వెంట్ నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, నేను కూడా మీ అబ్బాయికి బ్లడ్ డొనేట్ చేయలేదు అంటాడు. ఫోర్త్ సర్వెంట్ నా యొక్క బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, నేను కూడా మీ అబ్బాయికి బ్లడ్ డొనేట్ చేయలేను అంటాడు. అయితే మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి ఈ నలుగురిలో తన కొడుకుకి బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో గెస్ చేయండి, చూద్దాం. ఆన్సర్ తెలుసుకున్న ముందు మీరు వీడియోని ఒక లైక్ చేయండి. ఆన్సర్ ది ఫస్ట్ సర్వెంట్. ఎలాగంటే తన బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, తన రక్తం బి పాజిటివ్ వ్యక్తి కూడా ఇవ్వవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ సర్వెంట్. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.